వెల్కమ్ బ్యాక్. ఏపీలో మద్యం టెండర్ల డ్రా ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అనంతపురం జిల్లాలో మద్యం టెండర్ల డ్రా ప్రక్రియ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు కరెస్పాండెంట్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, మద్యం టెండర్ల డ్రా ప్రక్రియ ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? స్వాతి, కొద్దిసేపటి క్రితమే అనంతపురం జిల్లాకు సంబంధించి 213 మద్యం దుకాణాలకు సంబంధించి 3786 దరఖాస్తులు రావడం జరిగింది. గత ఏడాది కంటే ఆదాయం కూడా రెట్టింపు వచ్చిందని చెప్పవచ్చు. దాదాపు 13 కోట్ల వరకు ఆదాయం వచ్చిన పరిస్థితి ఉంది. అనంతపురంలో మొట్టమొదటిసారిగా 10 గంటలకే ఈ లాటరీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ జేసీ జాయింట్ కలెక్టర్ ఎవరైతున్న లక్ష్మీకాంతం అలాగే ఎక్సైజ్ డీసీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. మనం చూస్తున్న ప్రాంతంలో ఇటువైపు అనంతపురం, అటువైపు గుంతకలకు సంబంధించి లాటరీ ప్రక్రియ కొద్దిసేపు క్రితం ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు అనే అంశంపై జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంత్ అడిగి తెలుసుకున్నాం. సార్, పూర్తి స్థాయిలో ఈ రోజు లాటరీ ప్రక్రియ ఎన్ని గంటలకు ప్రారంభించారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సో మొత్తం అనంతపురం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తము మనకు 3800 దరఖాస్తుల వరకు వచ్చింది. ఇది 213 షాపులకు ఆహ్వానించడం జరిగింది. ఆ 213 షాపుల్లో 7 షాపులకు రాలేదు. 206 షాపులకు దరఖాస్తులు వచ్చాయన్నమాట. ఈ 206 షాపులకు గాను 2 కౌంటర్లు ఇక్కడ విద్యుత్ కళాభారతిలో ఏర్పాటు చేశాము. ఏర్పాటు చేసి ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్ మొత్తం సంయుక్తంగా కలిసి భారీ బందోబస్తు మధ్య ఈ యొక్క డ్రాయల్ ఆఫ్ లాట్ ని తీస్తున్నామన్నమాట. ఇప్పటికి దాదాపు మొదలైంది కార్యక్రమము. ఈ కార్యక్రమం ఒక్కొక్క షాప్ గా మొత్తం వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసి ఈ డ్రాయల్ ఆఫ్ లాట్ ద్వారా కన్ఫర్మ్ చేయడం అనేది జరుగుతోంది. సార్, మొత్తం ఈ ప్రక్రియ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సో భారీ బందోబస్తు, దాదాపు 300 మంది పోలీసులు, 500 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్స్, ఎస్హెచ్ఓల మధ్యలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటైందనమాట. కాబట్టి వీలైనంత వరకు ఎంత త్వరగా పూర్తి కావాలో అంత త్వరగా పూర్తి కావడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. కాబట్టి ఒక్కొక్క షాప్ కి ఉన్న సంఖ్యను బట్టి ఇది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఒక షాప్ లో ఎక్కువ నెంబర్ ఉంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, తక్కువ నెంబర్ ఉంటే త్వరగా కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ 206 షాపుల్లో దాదాపు 23 షాపులకు ఒకే ఒక దరఖాస్తు వచ్చింది. ఒక్కొక్క దరఖాస్తే వచ్చిందనమాట. అది త్వరగా కన్ఫర్మ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు నిన్న జరిగిన టెండర్ ప్రక్రియకు సంబంధించి ఎక్సైజ్ డీసీ జీవన్ సింగ్ మనం ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఎన్ని షాపులకి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంత ఆదాయం వచ్చింది? జిల్లా అనంతపూర్లో 213 షాపులకు మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 213 షాపులకు గాను మాకు 206 షాపులకు దరఖాస్తులు వచ్చినాయి. సుమారుగా ఈ జిల్లాలో మాకు 206 షాపులకు గాను 3786 అప్లికేషన్స్ దరఖాస్తులు వచ్చినాయి. ఆ ప్రక్రియ ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో కొద్దిసేపటి క్రితమే నిర్వహించడం జరిగింది. తర్వాత ఇప్పుడు అత్యధికంగా ఉన్నటువంటి దరఖాస్తుదారులు అనంతపూర్లో ఉన్నటువంటి ఎక్సైజ్ స్టేషన్ అనంతపూర్లో 108 మంది ఉన్నారు. మరియు రెండో షాప్ కు కూడా 103 ఉన్నారు. అందరినీ కూడా డ్రావల్ ఆఫ్ లాట్స్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. సార్, రెవెన్యూ ఎంత వచ్చింది? ఏ షాపులకి సింగిల్ దరఖాస్తులు వచ్చాయి? అంటే దాదాపు జిల్లాలో 23 షాపులకు సింగిల్ దరఖాస్తులు డిఫరెంట్ పెనుగొండ ఎక్సైజ్ డివిజన్ లో 8 వచ్చాయి. అనంతపూర్ లో కూడా ఒక 9 వచ్చాయి. మొత్తం 9, 23 జిల్లాలో మొత్తం 23 దరఖాస్తులు వచ్చాయి. వారి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి షాపులకు మాత్రమే అత్యల్పంగా వచ్చే సింగిల్ దరఖాస్తు. సో అన్ని కూడా ఫైనల్, ఏది వచ్చినా కూడా సింగిల్ వచ్చి కూడా ఫైనల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎంతసేపు కొనసాగే అవకాశం? అంటే డిపెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం 2 కౌంటర్లు పెట్టడం జరిగింది. 2 కౌంటర్లు పెట్టడం సుమారు 7-8 వరకు కంప్లీట్ చేయవచ్చు. పూర్తి స్థాయిలో మరి కొద్దిసేపట్లో ప్రారంభమైంది. ఈ సంబంధించి ఎక్సైజ్ లాటరీ సిస్టమ్ ప్రారంభమైంది. ఇక్కడ చూడొచ్చు, మహిళలు కూడా ఈ షాపులకు సంబంధించి టెండర్లు వేశారు. పెద్ద ఎత్తున అనంతపూర్ జిల్లాకు సంబంధించి మహిళలే ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అలాగే ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ఉందో హైద్వా సంఘాలు ఈ ఏదో లాటరీ సిస్టమ్ ను అడ్డుకుంటామని పిలుపునివ్వడంతో పోలీసులు ఈ సంబంధించి టెండర్లు జరిగే ప్రక్రియకు సంబంధించి ఎక్కడెక్కడ లాటరీకి సంబంధించిన ప్రక్రియ అక్కడ పూర్తి స్థాయిలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులు ఇక్కడ భద్రత పర్యవేక్షిస్తున్నారు. ఈ లాటరీ కొనసాగింపు రాత్రి 8 గంటల వరకు కొనసాగే సూచనలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు అధికారుల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది అనంతపూర్లోని మద్యం లాటరీకి సంబంధించిన పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ శ్రీనివాస్.